అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రగతి పోస్టల్ అకాడమీ. మనకి ఈరోజు పెండింగ్ ఉంది ఐటీ మోడర్నైజేషన్ కదా. ఐటీ మోడర్నైజేషన్లో ప్రజెంట్ మనం ఇంతకుముందు అయితే 1.0 చదివేవాళ్ళం, అందరితో అయిపోయేది. కానీ ప్రజెంట్ 2.0 వచ్చేసింది. సో ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ సార్ మనం సమగ్రంగా ఏది నేర్చుకోవాలి? 1.0 నేర్చుకోవాలా లేదా 2.0 నేర్చుకోవాలా? 1.0 కూడా నేర్చుకోవాలంటే దానిలో ఏం నేర్చుకోవాలి? కంటెంట్ మొత్తం నేర్చుకోవాలా లేదా ఓన్లీ పూర్తి కాన్సన్ట్రేషన్ 2.0 మీద చేయాలా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే, నేను అనుకోవడం ఐటీ 1.0 నేర్చుకుంటానే ఐటీ 2.0 సమగ్రంగా నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో మనం ఎప్పుడైనా ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ వాటి గురించి అంతగా పెద్దగా పట్టించుకోడు, కానీ న్యూ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంత మాత్రాన 1.0 కూడా నిర్లక్ష్యం చేయకుండా దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ నేర్చుకుంటా ఐటీ 2.0ని సమగ్రంగా నేర్చుకొని క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఆ క్వశ్చన్స్ కూడా నేను ఒక 100 క్వశ్చన్స్ రెడీ చేశాను, అవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రజెంట్ ఈ క్లాస్ వరకు ఏంటంటే ఐటీ ప్రాజెక్ట్ అంటే ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 1.0 వరకు చూద్దాం. అసలు ఫస్ట్ మనకి ఈ ఐటీ మోడర్నైజేషన్ అనేది మన డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అనే డౌట్ మనకి ఫస్ట్ వస్తుంది. ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అప్డేట్ అవ్వాలి. కాబట్టి ఏదైతే బయట వస్తున్న ఫీచర్స్ అంటే మన దాంట్లో ఐటీ మోడర్నైజేషన్ అనేది 2012 ఆ టైంకి వస్తే అప్పటికే స్టేట్ బ్యాంక్ లాంటివి ఏం చేసినాయి, నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ అంటే ఆల్మోస్ట్ డిజిటల్ రూపంకి వచ్చేసింది. అది 2015 జియో వచ్చినసరికి పిక్స్కి వెళ్ళిపోయింది. సో కనీసం ఆ రేంజ్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ని కూడా సమాజంలో ఏదైతే మిగతా డిజిటల్ వ్యవస్థలు ఉన్నాయో దాంతో కనెక్షన్ అనుసంధానించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది. 2012లో తీసుకొచ్చేసింది. కానీ 2012లోనే మోడరేషన్ తీసుకొచ్చింది, అంతకుముందు లేదా అంటే అంతకుముందు కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. సో మనం ఈ ఐటీ మోడర్నైజేషన్ 1.0 నుంచే కాకుండా మనం ఓల్డ్ నుంచి కూడా చూసుకుంటూ ఒకసారి వద్దాం. చూస్తూ ఉండండి, ఓకేనా? అసలు మొదటిగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ని డిజిటలైజ్ చేయాలి అనే దానికి ఫౌండేషన్ ఎక్కడ పడిందంటే, ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఇవి డేట్స్ గుర్తుపెట్టుకుని దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి సపరేట్ పీడిఎఫ్ ఇద్దాం. ఫస్ట్ చెప్తున్నాను, అది విని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనకి 2008లో ఫస్ట్ ఏం చేశారంటే, ఇక్కడ మనకి ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరు ఏంటంటే ప్రాజెక్ట్ యారో. అలాగే తర్వాత వచ్చేసి ఇంకా 2 యాడ్ చేశారు. అవి ఏంటి అంటే మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్, అలాగే పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అనేసి 2 స్టార్ట్ చేశారు. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ని మోడర్నైజేషన్ చేసేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2008లో ప్రాజెక్ట్ యారోతో స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ యారోతో స్టార్ట్ అయ్యి తర్వాత మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్, తర్వాత పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్. దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే MNOP. ఇది వచ్చేసి 2010లో స్టార్ట్ అయింది. 2010లో ఇప్పుడు మిమ్మల్ని అబ్జర్వేషన్ అడుగుతాడు, MNOP అంటే ఏంటి? మీకు వెంటనే మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ యారో ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? 2008లో స్టార్ట్ అయింది. క్వశ్చన్, ఐటీ మోడర్నైజేషన్లో భాగంగా ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం ద్వారా మోడర్నైజేషన్కి ఫౌండేషన్ వేశారు అంటే ప్రాజెక్ట్ యారో 2008లో స్టార్ట్ అయింది. మెయిల్స్ కోసం ఆప్టిమైజ్ చేయడానికి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది? మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్. అలాగే ఈ మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి పంచవర్ష ప్రణాళికలోనే ఉన్నాయి కదా. దాంట్లో 11th ప్లాన్ వచ్చేసి 2012 ముందు అంటే 2007 నుంచి 2012 మధ్యలో స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ MNOP అనేదాన్ని 2010లో లాంచ్ చేశారు. తర్వాత PNOP అనేదాన్ని ఉదాహరణ తీసుకొచ్చారు, పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్, PNOP. ఇది వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది. సో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు, ఇలానే అడగాలి, మీరు చదువుకున్నట్టు అడగాలని ఏం లేదు. సో ఇన్ మై వ్యూ ఎలా అడగచ్చు అంటే, ఫస్ట్ ఈ 3 ఇచ్చేసి PNOP, అలాగే MNOP, ప్రాజెక్ట్ యారో, ఐటీ 1.0 వీటన్నిటిని కాలానుగుణంగా అమర్చండి అంటాడు. ఇవన్నీ గుర్తుకు రావాలి. 2008, MNOP 2010, 2018, ఇది వచ్చేసి 2012. ఇవన్నీ మీరు ఎలా పెట్టుకొని రావాలి. మీరు ఇలా చదువుకుంటే మాత్రమే క్వశ్చన్స్ అనేవి ఒక పాయింట్ కూడా దీనిలో వచ్చి 10 మార్కులు మిస్ అవ్వకుండా పెట్టగలరు. లేదంటే మాత్రం మార్క్స్ ఖచ్చితంగా దీంట్లో పోతాయి. కొంచెం కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉన్నాడు దీనిలో బెటర్గా మార్క్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళతో పాటుగా మీరు కూడా ముందుకు రావాలంటే ఈ యాంగిల్లో కూడా మీరు కంపల్సరీగా చదవాలి. తర్వాత మీకు ఈ 4 బేసిక్సే. తర్వాత మనం పీడిఎఫ్లో మ్యాటర్ చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ యారో అంటే ఏంటి, MNOPలో ఏమేమి వచ్చింది, దాని బడ్జెట్ అంతా, ఇవన్నీ కూడా చూద్దాం. ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఐటీ ప్రాజెక్ట్స్ 1.0 చూద్దాం.
ఐటీ 1.0 ప్రాజెక్ట్స్ చేసే ముందు అవి ఎందుకు చెప్పానంటే వీటికంటే ముందు అవి కూడా ఉన్నాయి అని మీకు తెలియాలనే ఉద్దేశంతో మాత్రం చేసాము. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఏరో గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఈ ప్రాజెక్ట్ ఏరో అనేది 2008లో స్టార్ట్ చేశారు కదా. అప్పుడు ఏం చేశారంటే దీనికోసం వచ్చేసి ఒక 900 కోట్లు దీనికి బడ్జెట్ కేటాయించారు. ఏం చేయాలి, పోస్ట్ ఆఫీస్ని వరల్డ్కి పరిచయం చేయాలనేసి ఉద్దేశంతో చేశారు. అప్పటిదాకా ఏంది, మనంతా బుక్స్లో పేపర్తో రాసేయడము, బ్లాక్ స్టాంప్స్ కొట్టేయడము అవే ఉన్నాయి మన దగ్గర. డిజిటల్ అంటే ఏందో తెలియదు. చిన్న చిన్న యాప్స్ ఉండేవి, సంచయ్ పోస్ట్ సంథింగ్, అంతకు మించి ఉండదు. పిఎల్ కూడా రాత్రి 12 గంటల దాకా పనిచేసేవాళ్ళు. ఒక ఆఫీస్లో ఓపెన్ చేసిన పాస్బుక్ ఏదో ఎస్బీ కానీ ఆర్డీ కానీ ఉంటుందో ఇంకో చోట కట్టడానికి లేదు. కనీసం దాన్ని బ్యాలెన్స్ కూడా ఎంక్వైరీ చేయడానికి ఉండదు. అంత క్రిటికల్గా ఉండేది. అలాంటి దాన్ని మన పోస్ట్ ఆఫీస్ని వరల్డ్ విండోకి పరిచయం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఏరో అనేది 2008లో స్టార్ట్ చేశారు. దీంట్లో మొత్తం ఒక 2 మేజర్ సెగ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ మనం అక్కడ చూసుకుందాం. అలాగే ఎంఎన్ఓపిని కూడా ఈ 11వ పంచవార్షిక ప్రణాళికలో భాగంగా స్టార్ట్ చేశారు కదా. దానిలో 2010లో స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 ఆబ్జెక్ట్స్ పెట్టుకున్నారు. మ్యాక్సిమం సార్టింగ్ చేయాలి, వన్ హ్యాండింగ్ చేయాలి, అంటే ఆర్ఎంఎస్ మన పోస్టులన్నీ డివైడ్గా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. మెయిల్ ముందు స్పీడ్గా ప్రాసెస్ చేయాలి. ఏదైతే మనం కనీసం విజయవాడ నుంచి హైదరాబాద్ పంపించడానికి 3-4 రోజులు పట్టేది అప్పట్లో, దాన్ని అంతా సింగిల్ హ్యాండ్లోనే సార్టింగ్ చేసేసి ఒక రోజులోనే తీసుకెళ్ళిపోవాలి. ఆ మైండ్ సెట్ తోటి ఏం చేశారంటే దీన్ని స్టార్ట్ చేశారు. పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే పార్సల్ బిజినెస్ ఎక్కువ తేవాలి, త్వరగా సార్టింగ్ చేసి పంపించాలి. ఏఎంపీసీలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అక్కడ చూసుకున్నాం. ప్రజెంట్ మన టార్గెట్ ఏంటంటే ముందు ఈ ప్రాజెక్ట్ 1.0 గురించి చూడడమే. ఫస్ట్ 2008లో 2010లో అయిపోయిన తర్వాత ఈ 1.0 వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఇది మీరు రీసెర్చ్ పిహెచ్డీ చేసే లెవెల్లో చదవాల్సిన అవసరం ఏం లేదు. ఏదైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఈ వరకు చదవడం బెటర్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే వస్తుంది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అంటాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమో వస్తుందంటే ఐటీ ప్రాజెక్ట్ 1.0ని ఏ కమిటీ ఆమోదించింది? వెంటనే మీకు సిసిఏ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఏ డేట్? 2012 నవంబర్ 22. ఈ తేదీని ఆమోదిస్తే నవంబర్ 30 నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా 8 రోజుల్లోనే స్టార్ట్ అయిపోయింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం ఎంత? 4,909 కోట్లు. ఇది అదే 2.0 అయితే 5785 crores వస్తుంది. నేనేం చేస్తానంటే మీకు 1.0 ఒక బ్రీఫ్గా చెప్పేసి అక్కడ మళ్ళీ 2.0 కొంచెం డెప్త్గా చెప్పేసి రెండింటికి కంపారిజన్ ఏంటి, దీనికి దాంట్లో ఎలా డిఫరెన్స్ వచ్చింది అనేది చెప్పి తర్వాత దీని మీద ఒక 100 MCQC క్లాస్లో భాగంగా మొత్తం చేసేస్తాను. ఓకేనా? తర్వాత ఈ ప్రాజెక్ట్ ఈ 1.0 ఏదైతే ఉందో దీనికి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఆ ట్యాగ్ లైన్ పేరు ఏం పేరంటే టెక్నాలజీ ఎనేబుల్డ్ సెల్ఫ్ రిలయంట్ మార్కెట్ లీడర్. సెల్ఫ్ రిలయంట్ అంటే తెలుసుగా, స్వావలంబన అంటాం. అంటే కంప్లీట్గా మార్కెట్లో లీడర్ అయిపోవాలి అనేదానికి. సో ఇవన్నీ అవసరం లేదు. టెక్నాలజీ ఎనేబుల్డ్ సెల్ఫ్ రిలయంట్ మార్కెట్ లీడర్. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సస్టైన్ మార్కెట్ లీడర్ అలా ఇస్తాడు. ఖచ్చితంగా సెల్ఫ్ రిలయంట్ అనేదాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని పోస్ట్ ఆఫీసులు గ్రామంలో 90% మన పోస్ట్ ఆఫీసులో 90% గ్రామ స్థాయిలో ఉంటాయి, 10% ఇక్కడ ఉంటాయి కదా, అది మీకు తెలిసిందే కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ ఎనేబుల్డ్ సెల్ఫ్ రిలయంట్ మార్కెట్ లీడర్ దగ్గర ఫస్ట్ 25,000 డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీసులని, అలాగే 130,000 గ్రామీణ పోస్ట్ ఆఫీసులని ఆధునీకరించాలి, కంప్యూటరీకరించాలి. ఓకేనా? అంటే మీకు ఇక్కడ అర్థం కావాలి, ఓన్లీ పోస్ట్ ఆఫీసులైనా సార్, డివిజనల్ ఆఫీసులు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు కానీ లేవంటే వీటిని ఆధునీకరిస్తే వాటిని కూడా ఆధునీకరించినట్టే. ఇదేమో మోడర్న్గా పనిచేస్తా, అవి ఒక పేపర్లు రాస్తే పంపించరు కదా. కంపల్సరీగా డిపార్ట్మెంట్ మొత్తాన్ని మోడర్నైజేషన్ చేశారు. సో లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు, ఐటీ 1.0 అనేది ఏ ఆఫీసులకు వర్తిస్తుంది? క్వశ్చన్ కింద డిఓ, హెచ్ఓ, ఎస్ఓ, బిఓ, సిపిఎంజీ ఆఫీసులో ఇచ్చాడు. మొత్తం ఏమిటో లాలను పెట్టేసేయాలి. అన్ని పోస్ట్ ఆఫీసులను కూడా ఇది డిజిటలైజేషన్ చేసేసింది. ఓకేనా? దీంట్లో ఏంటంటే మొత్తం మీద 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి, 4 టార్గెట్స్. ఏమో చూడండి ఒకసారి. దేశంలోని అన్ని తపాలా కార్యాలయాల ఆధునికీకరణ. ఇక్కడ అన్నీ అంటే ఏంటి? అన్ని ఆఫీసులు కూడా. అలాగే అన్ని పోస్ట్ ఆఫీసులు, మెయిల్ ఆఫీసులు, పరిపాలనా విభాగాలకు డేటా సెంటర్, విపత్తు పునరుద్ధరణ కేంద్రం. దీన్ని ఏమంటామంటే మన ఇంగ్లీష్లో డిజాస్టర్ రికవరీ సెంటర్. ఫర్ సపోజ్ మీరు ఎక్కడ విజయవాడ ఆఫీసులో పనిచేస్తున్నారు, చేస్తా ఉంటే సడన్గా కరెంట్ పోవడం, ఇంకోటి ఏదైనా జరిగింది, డేటా మధ్యలో ఉంటుంది కదా, డేటా అంతా మళ్ళీ మనం ఈ డిజాస్టర్ రికవరీ సెంటర్లో సేవ్ అవుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ కూడా మనం రిట్రైవ్ చేయొచ్చు. ఇలా ఏదైనా ప్రాబ్లం అయిన డేటాను మొత్తం సేవ్ చేయడానికి ఏం చేశారంటే మైసూర్లో డిజాస్టర్ రికవరీ సెంటర్ అనేది ఉదాహరణ పెట్టారు. ఈ డేటా సెంటర్ అనేది ఏం చేశారంటే నావీ ముంబైలో పెట్టారు. సో రెండు గుర్తుపెట్టుకోవాలి. డిజాస్టర్ రికవరీ సెంటర్ అంటేనేమో సిఫ్ట్ మైసూరు, డేటా సెంటర్ అంటేనేమో నావీ ముంబై. ఓకేనా? సరే, మూడోది శాఖ యొక్క మన డిపార్ట్మెంట్ యొక్క సమస్త కార్యకలాపాలు నిర్వహించి అంటే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలి.
1,30,000 గ్రామం అంటే టెక్నాలజీని ఒక్కదాన్ని డెవలప్ చేస్తే సరిపోదు కదా. సాఫ్ట్వేర్స్గా పెట్టేస్తాము, వాటిని లోడ్ చేయగలగాలి, వాటిని కెపాసిటీని మెయింటైన్ చేయగలి కదా. అలాంటి హార్డ్వేర్ని కూడా అందించాలి. మన సాఫ్ట్వేర్ కొత్తగా ఉండి దానికి మొబైల్ సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది కదా. ఇప్పుడు ఆన్లైన్ మన పాత ఫోన్ ఉంది, పాత ఫోన్లో మనం ఏదో లేటెస్ట్ వెర్షన్ 17.0 16.0 అని వేస్తే అది తట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా. అదే అంటున్నాడు ఇక్కడ, కొత్త సాఫ్ట్వేర్లు ఇవ్వాలి, అలాగే కొత్త హార్డ్వేర్స్ కూడా ఇవ్వాలి అంటున్నాడు. దీనిలో భాగంగా ఏంటంటే రిక్ట్ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఖచ్చితంగా రిక్ట్ అనే అబ్రివేషన్ చాలాసార్లు అడిగారు. రూరల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐటీ అంటేనేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, RICT అంటేనేమో రూరల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకేనా. అదే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఐటీ ప్రాజెక్ట్స్ చూడండి ఒకసారి. మొత్తం ఇది వచ్చేసి 3 దశల్లో చేస్తారు. ఇది కూడా క్వశ్చనే. ఎన్ని దశల్లో చేయాలనుకుంటున్నారు? ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 4 పిల్లర్స్ ఉన్నాయి, 4 లక్ష్యాలు ఉన్నాయి. ఎన్ని దశల్లో చేయాలనుకున్నారు? 3 దశల్లో. పైలట్ ప్రాజెక్ట్ మొదటి దశలో ఎన్ని సర్కిల్లో చేయాలనుకున్నారు? మొత్తం 6 సర్కిళ్ళలో. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉందా? ఆంధ్రప్రదేశ్ లేదు. మరి ఏ సర్కిల్స్ ఉన్నాయి? తమిళనాడు ఒకటి ఉంది, కర్ణాటక ఒకటి ఉంది, ఉత్తరప్రదేశ్ ఒకటి ఉంది, అస్సాం ఒకటి ఉంది, మహారాష్ట్ర ఒకటి ఉంది, రాజస్థాన్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే సౌత్లో చూడండి ఒకసారి. సౌత్లో తమిళనాడు ఒకటి ఉంది, కర్ణాటక ఒకటి ఉంది. అంటే మన సౌత్ ఇండియాలో వచ్చేసి 2 ఉన్నాయి. మిగతాయి కూడా అన్నీ కూడా ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, రాజస్థాన్లో ఉన్నాయి. సో మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇన్ కేసు క్వశ్చన్లో మొట్టమొదటిగా IT 1.0 ఏ సర్కిల్ ఇంప్లిమెంట్ అయింది అనేసి సౌత్లో 4 స్టేట్స్ ఇచ్చేసి పైన 2 ఇచ్చాడు అనుకో, మీరు చదవకపోయినా కానీ సౌత్లో 2 స్టేట్స్ అన్న విషయాన్ని మీకు గుర్తుందంటే కింద 2 ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం 3 దశల్లో చేయాలి. ఫస్ట్ దశలో ఏం చేశారంటే 6 సర్కిల్స్ని తీసుకున్నారు. 6 సర్కిల్స్ ఏంటి అంటే తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, రాజస్థాన్. దాంట్లో సౌత్ ఇండియాలో వచ్చేసి 2 సర్కిల్సే ఉన్నాయి. అవేంటి? తమిళనాడు, కర్ణాటక. నార్త్ ఇండియాలో ఉన్నాయి ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, రాజస్థాన్. రాజస్థాన్ తెలుసు ఎక్కడ ఉంటుందో? ఎడారి ఒక చివర వెస్ట్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ సెంట్రల్లో ఉంటుంది. మహారాష్ట్ర మనకి వెస్ట్ సైడ్ ఉంటుంది, అరేబియా సముద్రం సైడ్. రాజస్థాన్ చెప్పాక తమిళనాడు మరి సౌత్ సైడ్ ఉంటుంది, కర్ణాటక మళ్ళీ వెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఇలా మీరు జియోగ్రఫికల్గా గుర్తుపెట్టుకోవడం ద్వారా కూడా మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓకేనా. అలాగే దీంట్లో మెయిన్గా 2 ఉన్నాయి. ఫస్ట్ మీకు ఇక్కడ ఇంతకుముందు విన్న వాళ్ళకి ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటే ఏందో తెలుసు తెలియదు, నాకు తెలియదు. కానీ ఈ కోర్ బ్యాంకింగ్ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా ఏమంటామంటే CBS అంటాం, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. దీంట్లో బ్యాంకింగ్ సొల్యూషన్ తీసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ కోర్ అంటే ఏంటంటే, కోర్ అంటే ప్రధాన భాగం అనేసి. మామూలుగా మనకి మన పోస్టల్ డిపార్ట్మెంట్ డిజిటలైజేషన్ అవ్వకముందు దేశంలో ఉన్న ప్రధాన బ్యాంకులు కానీ NBFCలు కానీ అన్నీ కూడా ఒకే సెంటర్ దగ్గర, ఒకే కోర్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎందుకు? ఫర్ సపోజ్ మీకు స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి, స్టేట్ బ్యాంకులో ఒక చెక్ తీసుకుని వెళ్ళి సిండికేట్ బ్యాంకులో కూడా తీసేసుకోవచ్చు, డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అదే స్టేట్ బ్యాంక్ ATM ఉందనుకోండి, వేరే బ్యాంక్ ATMలో కూడా డ్రా చేసుకోవచ్చు. ఎందుకు అలా పాసిబుల్ అవుతుంది? వాటన్నిటి డేటా కూడా సమగ్రంగా ఒక చోట కేంద్రీకృతమై ఉంటుంది, ఇంటర్చేంజింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే కోర్ అంటున్నాం. వాళ్ళు వాడే విధానాన్ని ఏమంటున్నామంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటున్నాం. సో మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ 2 ప్రధాన ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఒకటేంటిది? కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తీసుకొస్తుందంటే దాని అర్థం ఏంది? మన పోస్ట్ ఆఫీసులను తీసుకెళ్ళి ఏదైతే ఉందో బ్యాంకింగ్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాడు అని మీకు అర్థం కావాలి. ఇండైరెక్ట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే డేటా కానీ మనంతా చేసేదంతా ఉందో బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల బ్యాంకులో వాళ్ళు మన దగ్గరికి రావచ్చు, మన వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ మన పోస్టల్ ATMలు చూస్తున్నాగా, మన పోస్ట్ ఆఫీస్ ATMలతో ఏ బ్యాంక్ ATM నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకు అది పాసిబుల్ అయిందంటే మన పోస్టల్ని తీసుకెళ్ళేసి ఈ CBS తోటి అనుసంధానించడం వల్ల. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రిక్ట్ అనేది ఏంటంటే గ్రామ స్థాయిలో ఏదైతే BOలు ఉన్నాయి కదా, వాటి కోసం రిక్ట్ అనేది తీసుకొచ్చారు. ఎన్ని ఉన్నాయి? ప్రధాన ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఒకటి CBS, ఒకటి RICT రిక్ట్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మొత్తము మీకు ఒకటి చెప్పాలి. మొత్తం IT 1.0 కింద 8 ప్రాజెక్టులు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో సిలోస్ అంటారు, టైప్స్ అంటారు. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 8 మోడల్స్ అంటారు. ఏదైనా కానీ 8 అనే నెంబర్ మాత్రం గుర్తుండాలి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క భాగానికి అప్పగిచ్చేశారు. ఫర్ సపోజ్ CBS ఒకరికి అప్పగిచ్చేశారు, CIS అంటాం, కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ అని, CSI అని, FSI అని, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అని. ఒక్కొక్క పని ఏం చేశారంటే మొత్తం ఒకళ్ళే చేయలేరు కాబట్టి అప్పుడున్న టెక్నాలజీ తగ్గట్టుగా ఒక్కొక్క పనిని ఏం చేశారంటే ఒక్కొక్కరికి అప్పగిచ్చేశారు. TCS ఒకటి చేస్తుంది, ఇన్ఫోసిస్ ఒకటి చేస్తుంది, అలయన్స్ వాళ్ళు డేటా సెంటర్ని మెయింటైన్ చేస్తారు. ఈ 8 పనులు ఏం చేశారంటే 8 మంది వెండర్స్కి అప్పగిచ్చేశారు. అంటే 8 మంది ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చేశారు. ఈ ఎవరెవరికి అప్పగిచ్చారనేది మాత్రం కంపల్సరీగా గుర్తుండాల్సిందే, ఎందుకంటే మార్క్ అక్కడ పోయే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ది రిక్ట్ హార్డ్వేర్. రిక్ట్ అంటే ఏం చెప్పాను ఇందాక నేను? గ్రామీణ ప్రాంత పోస్ట్ ఆఫీస్ అంటే BOలకి. దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మినోషా అనేది చేస్తుంది. అంటే మేబీ ఇప్పుడు ఇది IT 1.0 అనేది వరల్డ్ కాబట్టి అడగకపోవచ్చు, అక్కడ గుర్తుపెట్టుకోవడం బెటర్. తర్వాత రిక్ట్ సిస్టమ్ ఇంటిగ్రేటర్, RSI అంటే అబ్రివేషన్ అడుగుతాడు. రిక్ట్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. దీన్ని ఎవరికి ఇచ్చారు? ఇన్ఫోసిస్కి అప్పగిచ్చారు.
ఇది ఏం చేస్తుంది, బీవోల కోసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. ఓకేనా. ఈ రిక్ట్ హార్డ్వేర్ ఏం చేస్తుంది, సోలార్ ప్యానల్స్ కానీ వాళ్ళకి అంతకుముందు రిక్ట్ మిషన్లు ఇచ్చేవాళ్ళు, ఒకటి మన రేషన్ దగ్గర తంబేసేవి అలాంటి ఇచ్చేవాళ్ళు కదా. అవన్నీ కూడా అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో హార్డ్వేర్కి ఏమో ఈ మినోషా వాళ్ళకి ఇచ్చారు, సాఫ్ట్వేర్ కోసం ఏం చేశారు, ఇన్ఫోసిస్ వాళ్ళకి అప్పగిచ్చారు. తర్వాత కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్, ఇది ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. మెయిల్ కార్యకలాపాలు ఇదే చేస్తుంది, ఈ కామర్స్ ఇదే చేస్తుంది, ఫైనాన్స్ మరియు అకౌంటెంట్స్. ఇంతకుముందు శాప్ అనేది ఒకటి ఉంటుంది, సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ సంథింగ్ ఏదో ఒకటి చెప్తా. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇదే చేస్తుంది. హెచ్ఆర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అనేది దేంట్లో భాగం అని అడుగుతాడు. వెంటనే మీరు కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అనేది వెంటనే రావాలి. సిఎం సొల్యూషన్స్ అండ్ డేటా మైగ్రేషన్ అంటే ఇక్కడ జరిగినంత పని ఎక్కడ సేవ్ అవ్వాలి కదా, అలా సేవ్ అయ్యే విధానాన్ని ఏమంటామంటే డేటా మైగ్రేషన్ అంటాం. తర్వాత వివిధ భాగాల మధ్య సమన్వయం, 8 మంది పనిచేస్తున్నారు, 8 మందిని ఇది సమన్వయం చేస్తుంది. 24/7 కేంద్రీకృత కాల్ సెంటర్ కూడా ఒకటి చేస్తూ ఉంది. ఈ సిఎస్ఐ కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అంటాం. ఇదేంటంటే ఇది గుండె లాంటిది లేదా మెదడు లాంటిది. ఈ మొత్తం ఐటీ 1.0కి మెదడు లాంటిది, బ్రెయిన్ ఆఫ్ ది ఐటీ మోడర్నైజేషన్ 1.0 ఏదంటే మీరు వెంటనే కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అని చెప్పాలి. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, టీసీఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఎఫ్ఎస్ఐ ఇందాక చెప్పాను, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. మీకు వెంటనే ఫైనాన్స్ అంటే ఏమొస్తుంది మన దగ్గర, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కానీ, ఫినాకిల్ కానీ, సిఐఎస్ కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఈ ఎఫ్ఎస్ఐ అనేది చూస్తుంది. ఇదేం చేస్తుంది, ఐబీఎం వాళ్ళు దీన్ని తయారు చేసి ఇన్ఫోసిస్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అప్లికేషన్ని. అర్థమైందా, అంటే ఐబీఎం వాళ్ళు తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే ఇన్ఫోసిస్ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి దీంట్లో ఇంకా ఇది ఇన్ఫోసిస్ వాళ్ళది ఏటీఎం సౌకర్యం కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ. సో మీకు ఇక్కడ వెంటనే ఒకటి గుర్తుకు రావాలి, ఫైనాన్స్ అనేది గుర్తుకు రాగానే ఏటీఎం సర్వీసెస్ కానీ, అప్లికేషన్లు కానీ, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ కానీ, కోర్ ఇన్సూరెన్స్ అంటే మెకామిషా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే ఎఫ్ఎస్ఐ కిందకు వస్తాయి అని చెప్పాలి. 24/7 కాల్ సెంటర్ కానీ, లేదా వీటన్నిటిని ఏది సమన్వయపరుస్తుందంటే మీకు వెంటనే సిఎస్ఐ అనేది గుర్తుకు రావాలి. ఓకేనా. తర్వాత 5వది వచ్చేసి డేటా సెంటర్ అండ్ ఫెసిలిటీ. నేను స్టార్టింగ్లో చెప్పాను, మనం వాడే డేటా మొత్తం ఎక్కడో చోట సేవ్ అవ్వాలి. సేవ్ అయితేనే కదా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసాడో సేవ్ అయ్యింది, ఒక 5 సంవత్సరాల తర్వాత నా డబ్బులు నాకు కావాలంటాడు, వెంటనే ఎక్కడైతే డేటా స్టోర్ అయ్యిందో దాన్ని మళ్ళీ తీసేసుకొని కరెక్ట్గా దాన్ని వెరిఫై చేసి అప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎక్కడ చోట స్టోర్ అవ్వాలి కదా, దానికోసం ఏం చేశారంటే ఒకటి ప్రైమరీ డేటా సెంటర్ అనేది దాన్ని ఉదాహరణ పెట్టారు. ఈ ప్రైమరీ డేటా సెంటర్ ఎక్కడ ఉంది, నేవీ ముంబైలో ఉంది, ఇక్కడ 2013 నుంచి. అలాగే మధ్యలో చెప్పాను మధ్యలో పోతే ఎక్కడ ఉండాలనేసి, దానికోసం ఏం చేశారంటే డిజాస్టర్ రికవరీ సెంటర్ అనే దాన్ని మన పీటీసీ మైసూర్ ఉంది కదా, ఈ మైసూర్ దగ్గర స్టార్ట్ చేశారు 2017 నుంచి. ఇట్లా అడగకపోవచ్చులే, ఇట్లా జస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే డేటా సెంటర్ ముందు ఫామ్ అయిందా, రికవరీ సెంటర్ ముందు ఫామ్ అయిందా అంటే మీకు కంపల్సరీగా డేటా సెంటర్ ముందు ఫామ్ అయిందనే విషయం మాత్రం కంపల్సరీగా తెలిసి ఉండాలి. నెట్వర్క్ మనం ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లో చూస్తూ ఉంటాం, సిఫీ అని. నెట్వర్క్ అనగానే మీకు ఏం చేయాలంటే సిఫీ అనే వెండర్ గుర్తుకు రావాలి. ఇది ఏం చేస్తుందంటే వ్యాన్ అబ్రివేషన్ కూడా తెలియాలి, వైడ్ ఏరియా నెట్వర్క్. అన్ని పోస్ట్ ఆఫీసులకి, డివిజనల్ ఆఫీసులకి ఇది నెట్వర్క్ ఇస్తుంది. దీంట్లో 2 ఉంటాయి, NSP1 NSP2 అని. NSP1 బిఎస్ఎన్ఎల్ ఇస్తూ ఉంటే NSP2 ఏం చేస్తుందంటే ఎయిర్టెల్ ఇస్తుంది. వీళ్ళ దగ్గర డేటా తీసుకొని సిఫీ అనేది ఒక సెక్యూరిటీ డేటా అనేది మన ఆఫీసులకు ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత 7వది వచ్చేసి MOH మెయిల్ ఆపరేషన్స్ అండ్ హార్డ్వేర్. అంటే మనకు PMA యాప్ కోసం మొబైల్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా, అవన్నీ కూడా DGSND అనేది ఒకటి చూస్తూ ఉంది. తర్వాత చేంజ్ మేనేజ్మెంట్. ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ అడిగాడంటే అన్నిసార్లు అడిగాడు. చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనగానే మీకు వెంటనే ఏం గుర్తు రావాలంటే మనం గుర్తు రావాలి, మనంతా స్టాఫే కదా, మనందరికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, కర్మయోగని, ఆన్లైన్ ట్రైనింగ్ ఇవన్నీ. అంతకుముందు 1.0 వచ్చినప్పుడు మనం కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకెళ్ళారు. ఈ ట్రైనింగ్లు ఇవన్నీ కూడా ఏంటంటే చేంజ్ మేనేజ్మెంట్లో భాగమే. ఈ ట్రైనింగ్ అన్నీ ఇచ్చేది ఎవరంటే TCS వాళ్ళు. ఓకేనా, అర్థం ఉండాలి. ఉద్యోగులందరికీ నిర్వహణను మార్చడం, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, వర్క్ ప్లేస్ అంటే WTCలో ట్రైనింగ్ పెట్టాలి, ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. మొత్తం దీంట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి, 8 విభాగాలు ఉన్నాయి. దీనికి బ్రెయిన్ ఆఫ్ ది ఐటీ 1.0 లేదా హార్ట్ ఆఫ్ ది ఐటీ 1.0 అంటే మీకు వెంటనే CSI గుర్తుకు రావాలి, అంటే కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. ఫస్ట్ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి హార్డ్వేర్ అంటేనేమో మనకి మినోషా గుర్తుకు రావాలి, సాఫ్ట్వేర్ అంటేనేమో ఇన్ఫోసిస్ గుర్తుకు రావాలి. ఓకేనా. అలాగే కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఇది 24/7 కాల్ లెటర్స్ని అందరినీ సమన్వయం చేస్తుంది. ఇది వచ్చేసి TCS మెయింటైన్ చేస్తుంది. ఇంకోటి కూడా ఇండియా పోస్ట్ వెబ్సైట్ అనేది ఏ కంపెనీ మెయింటైన్ చేస్తుందంటే మీకు వెంటనే TCS గుర్తుకు రావాలి. ఇండియా పోస్ట్ వెబ్సైట్ ఎప్పటి నుంచో TCS వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. TCS అంటే తెలుసుగా, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇప్పుడు CSI అనేదేమో TCS మెయింటైన్ చేస్తుంటే FSI అనేది ఏం చేస్తుంది, IBM అనే కంపెనీ సాఫ్ట్వేర్ రెడీ చేసేస్తే ఇన్ఫోసిస్ యూజ్ చేస్తుంది, ఇన్ఫోసిస్. CSI ఏమో TCS, FSI ఏమో ఇన్ఫోసిస్. మెయిన్ భాగాలు రెండు పంచుకున్నారు, 2 పెద్ద కంపెనీస్. తర్వాత ఏముంది నెట్వర్క్, డేటా సెంటర్ వాళ్ళు ఎవరు, రిలయన్స్ వాళ్ళు.
ప్రజెంట్ ఈ డేటా సెంటర్ అంతా కూడా ఐపీవీబీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, అది మనకు 2.0లో వస్తుంది. ఓకేనా. తర్వాత నెట్వర్కింగ్ అంటేనేమో సిఫీ రావాలి. దీంట్లో ఎన్ని ఉంటాయి మొత్తం, ఏ నెట్వర్క్ని యూజ్ చేస్తుంది అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ని. ఎన్ని ఎన్ఎస్పీలు ఉంటాయంటే 2 ఎన్ఎస్పీలు ఉంటాయి. ఎన్ఎస్పీ 1 ఏమో బిఎస్ఎన్ఎల్, ఎన్ఎస్పీ 2 వచ్చేసి ఎయిర్టెల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. తర్వాత ఎంఓహెచ్ మెయిల్ ఆపరేషన్స్ హార్డ్వేర్, ఎవరు మనకు మొబైల్స్ పోస్ట్ మ్యాన్ స్టాఫ్ మొబైల్స్ ఇవన్నీ ఇస్తున్నారంటే డీజీఎస్ అండ్ డి వాళ్ళు. తర్వాత చేంజ్ మేనేజ్మెంట్, ఎవరు మనకి ట్రైనింగ్ ఇస్తున్నారంటే టీసీఎస్ వాళ్ళు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫోసిస్ వాళ్ళు 2 చోట్ల ఉన్నారు, టీసీఎస్ వాళ్ళు 2 చోట్ల ఉన్నారు. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లో భాగంగా ఏమేమి చేశారంటే ఫస్ట్ కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్స్ ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం ఒక 1000 ఏటీఎంలు మన పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ ఏటీఎం అనేది ఎక్కడ ఓపెన్ చేశారంటే చెన్నైలో, అంటే తమిళనాడు సర్కిల్లో, అక్కడ త్యాగరాజ నగర్ H1 ఉంటుంది, అది అక్కడ అనేది ఏర్పాటు చేశారు. టీ నగర్ H1 షార్ట్ కట్లు ఉంటారు. దీన్ని మనం ఏమంటామంటే త్యాగరాజ నగర్. H1 ముందు ఫస్ట్ ఒక ఏటీఎంని చేశారు. ఎక్కడ 2014లో చెప్పండి, అంటే ఫిబ్రవరి 25, 2014లో ఫస్ట్ ఏటీఎం అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత 2016లో ఏం చేశారంటే ఇంటర్ ఆపరబిలిటీ అంటాం, ఇందాక చెప్పాం కదా సిబిఎస్లోకి మైగ్రేట్ చేశారని. ఒక బ్యాంక్ ఏటీఎంలని ఇంకో బ్యాంకుల్లో కూడా పనిచేసేటట్టు చేయాలంటే ఆ పనిచేసే విధానాన్ని మనం ఏమంటామంటే ఇంటర్ ఆపరబుల్ ఏటీఎంస్ అంటారు. అవి మన దాంట్లో ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ 31, 2016లో వచ్చింది. అంటే 2017లో అడుగు పెట్టకముందే తీసుకొచ్చేసారు, అంటే 2 సంవత్సరాలలో. తర్వాత నెట్ బ్యాంకింగ్ సదుపాయం 2018లో, మొబైల్ బ్యాంకింగ్ వచ్చేసి 2019. నెట్ బ్యాంకింగ్ అంటే సిస్టమ్ లాగిన్ అయ్యేది, మొబైల్ బ్యాంకింగ్ అంటే ఒక యాప్ ఇచ్చేసేది. అందువరకు గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 31/12/2016 అడిగే అవకాశం ఉంది. తర్వాత ఈ డిఓబి ఏటీఎంను ప్రజెంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఐపీవీబీ వాళ్ళు. అంటే మన దాంట్లో మన డిపార్ట్మెంట్లో చాలా వరకు ఐపీవీబీ అని ఒక వింగ్ పెట్టి బ్యాంకింగ్ సర్వీసెస్ అని ఆల్మోస్ట్ వాళ్ళకి అప్పగిచ్చేశారు. ఎంత మనకి 2.0లో క్లియర్గా వస్తుంది. తర్వాత మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవి టోల్ ఫ్రీ నెంబర్లు 1800 గుర్తు, రెండింటికి సేమే. ఏటీఎం డెబిట్ కార్డు మొబైల్ బ్యాంకింగ్కి ఏమో 42524440. మామూలుగా ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలంటేనేమో 2666 ఇది ఒకసారి 4 సార్లు చూస్తే గుర్తుంటుంది. ఓకేనా. తర్వాత ఫినాకిల్ చూడండి ఒకసారి. ఫినాకిల్ అంటే తెలుసుగా, మనకి సిస్టంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యాప్లో ఓపెన్ అవుతుంటుంది. మన వాళ్ళు సిటిఎం అని విత్డ్రా చేసేది ఆ సాఫ్ట్వేర్ని ఆ విండోని ఏమంటామంటే ఫినాకిల్ అంటాం. మొత్తం 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే సూపర్వైజర్కి, ఒకటేమో ఆపరేటర్కి అనేసి, ఒకటేమో పైన డిఓ వాళ్ళు ఆపరేట్ చేయడానికి, ఒకటేమో లోకల్ స్టాఫ్ ఆపరేట్ చేయడానికి అనేసి. నాకు తెలిసి ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతి పోస్ట్ ఆఫీస్ ఎస్బీసీఓ వాళ్ళకి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఎస్ఓఎల్ అంటే ఇక్కడ అబ్రివేషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎస్ఓఎల్ అంటే సర్వీస్ అవుట్లెట్. అంటే ప్రతి ఒక్క ఆఫీస్కి ఏం చేస్తారంటే ఒక 8 అంకెల ఐడి ఇచ్చేస్తారు. ఫర్ సపోజ్ విజయవాడలో ఏదైనా ఒక ఎస్ఓ ఉంది, ప్రతి ఎస్ఓకి ఏంటంటే ఒక ఐడి ఇచ్చేయడం ద్వారా దాంట్లో లింక్ చేస్తారు. సో ఫర్ సపోజ్ హెచ్ఓ అనేది S1 ఆపరేట్ చేయాలి, నేమ్తో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెంబరు అలా కొట్టగానే వాటి పేరు వచ్చేస్తూ ఉంటుంది. అంత నెంబర్లతోనే జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా మిమ్మల్ని అడిగేది ఏంటంటే సిఫ్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి, 9 అంకెలు ఉంటాయి. ఎన్ఎస్ఎస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 12 ఉంటాయి. ఆర్డీపీఎఫ్కి అయితే 11 ఉంటాయి. ఇంతకుముందు 10 ఉండేవి, ఇప్పుడు 13 అయిపోతుంది. ప్రతి ఫినాకిల్ ఆపరేటర్కి ఏంటంటే ఒక ఐడి ఉంటుంది. ఐడి ఎలా ఉంటుంది, ఈ సర్వీస్ అవుట్లెట్ నెంబర్ 8 అంకెలు ఉంది కదా, 8 ప్లస్ ఒక 4 అంకెలు ఇస్తారు. ఒక పిఏ ఉన్నారు, ఆ పిఏకి ఎక్కడ ఆఫీస్లో పనిచేస్తే అక్కడ లాస్ట్ 4 అంకెలు ఈ ఫస్ట్ ఎస్ఓఎల్ అలా ఐడి తోటి ఆడ వర్క్ అవుతాయి. ఓకేనా. ఈ ట్రెజరీ ఇవన్నీ నాకు తెలిసి అవసరం లేదు. పాస్వర్డ్ గోప్యత అంటే పాస్వర్డ్ని దాచిపెట్టుకోవాల్సిన ఎవరు బాధ్యత అంటే ఖచ్చితంగా ఉద్యోగి యొక్క సెల్ఫ్ బాధ్యత. అది మేబీ ఎథికల్స్లో అడగచ్చు క్వశ్చన్, అది మనకు తెలియదు. అది ఈ పాన్ ఎన్ఎస్డిఎల్ అంటే ఎన్ఎస్డిఎల్ అంటే ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించింది. పాన్ కార్డు, ఐటీ మొత్తం ఇదే చూస్తూ ఉంటుంది. దాని అప్లికేషన్ ఏదో నేను చెప్తాను తర్వాత. అది దానిలో 2 ఉంటాయి, సిఎస్డిఎల్, ఎన్ఎస్డిఎల్ 2 ఉంటాయి. తర్వాత వచ్చేసి కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ చెప్పాను కదా, బ్రెయిన్ ఆఫ్ ది 1.0 అనేసి. ఇక్కడ చూడండి ఒకసారి. మొత్తం 8 విభాగాలలో సిఎస్ఐ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క మెథడ్ లాంటిది. ఆల్రెడీ చెప్పాము. బ్రెయిన్ ఆఫ్ ది పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదంటే సిఎస్ఐ, డైరెక్ట్ క్వశ్చన్ అది. ఇక్కడ ఐఆర్పి ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు అనేది దాన్ని పక్కన పెట్టేస్తే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అమలు చేసింది. అంటే ఒక కార్పొరేట్ సంస్థకి ఏ అయితే మొత్తం సొల్యూషన్స్ ఇవ్వాలో మొత్తం కూడా ఈ సిఎస్ఐ ద్వారానే ఇస్తూ ఉంది. సిఎస్ఐని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, టీసీఎస్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఎఫ్ఎస్ఐ అయితేనేమో ఇన్ఫోసిస్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. 8 విభాగాల్లో సిఎస్ఐ అత్యధిక మొత్తం ఎక్కువ కాస్ట్ అనేది సిఎస్ఐ దగ్గర ఉంటుంది. అన్ని పోస్టుల మెయిల్, కౌంటర్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఒకే సర్వర్ కింద ఉంటుంది. ప్రతి ఎంప్లాయ్కి ఒక ఐడి క్రియేట్ చేసింది. మీ ఐడి మీకు గుర్తే ఉంటుంది. ప్రతి ఎంప్లాయ్కి ఒక 8 అంకెల ఐడి ఉంటుంది. ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఒక ఐడి ఇచ్చారు. ఐడి మొత్తం 13 అంకెలు ఉంటాయి. దాంట్లో ఏదేది అనేసి చెప్తాను. ప్రాఫిట్ సెంటర్ ఒకటి ఉంటుంది, దాంట్లో 10 అంకెలు ఉంటాయి.
జిఎల్ కోడ్ అని ఒకటి ఉంటుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర స్వీపర్ వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళకి శాలరీ లీడర్కి సపరేట్ అకౌంట్ ఉంటుంది. అంటే పై స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం మన పోస్ట్ ఆఫీస్లో స్వీపర్లకు ఎంత ఖర్చు అయిపోతుంది, ఎంప్లాయీస్కి ఎంత శాలరీ ఇస్తున్నారు, ప్రతి ఒక్కదానికి ఒక జిఎల్ కోడ్ ఇచ్చారు. పిఎల్ఐలో ఎంత రిటర్న్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంతకుముందు శాప్లో ఉన్నప్పుడు జిఎల్ కోడ్ని కంపల్సరీ గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఈ జిఎల్ కోడ్ అంటే ఏంటంటే జనరల్ లెడ్జర్ కోడ్ అంటాం. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ కోడ్. ఏ అకౌంటింగ్కి ఎంత పడుతుంది, స్వీపర్కి ఎంత శాలరీ ఇస్తున్నారు, అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నారు, జీడీఎస్కి ఎంత శాలరీ ఇస్తున్నారు, మొత్తం కూడా పైన మొత్తం సమగ్రంగా చూసుకోవచ్చు. అందుకనేసి జిఎల్ కోడ్ అనేది పెట్టారు. తర్వాత ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఎంప్లాయీ కోడ్ 8 అంకెలు ఉంటుంది. ఆర్డీపీపీఎఫ్ అయితే 13 అంకెలు ఉంటుంది. సొల్యూషన్ ఐడి ఎస్ఓఎల్ సర్వీస్ అవుట్లెట్ ఐడి అయితే 8 అంకెలు ఉంటుంది. పిఓ ఫెసిలిటీ సెంటర్ వచ్చేసి 13 అంకెలు ఉంటుంది. ప్రాఫిట్ సెంటర్ అంటారు. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏం చేయాలి, మొత్తం ఒక చోట జరుగుతుంది వర్క్. ఫర్ సపోజ్ ఒక 10 ఎస్ఓలు 10 బీఓలు ఒక చోట కింద దాని హెడ్ ఉంటుంది కదా, హెడ్ని మనం ప్రాఫిట్ సెంటర్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. 10 బీఓలు ఒక ఎస్ఓ కింద పనిచేస్తుంది. ఆ బీఓలన్నీ ప్రాఫిట్ సెంటర్ ఏదంటే ఎస్ఓ, ఆ ఎస్ఓకి 10 అంకెలు ఉంటుంది. ఆ బీఓలు చేసే ట్రాన్సాక్షన్ మొత్తం ఎస్ఓ కింద జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఉంటే వాళ్ళకి అక్కడ అది ఫెచ్ అయితే ఉంటే దాన్ని మనం ప్రాఫిట్ సెంటర్ అంటాం. ఓకేనా. ఫెసిలిటీ సెంటర్ అంటేనేమో ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క ఐడి. ముఖ్యంగా ఈ ఫెసిలిటీ ఐడిలో ఉండే 13 అంకెల్లో ఏ ఎక్కడ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ సిఎస్ఏలో 3 అంశాలు ఉంటాయి. పాయింట్ ఆఫ్ సేల్ ఏం అవసరం లేదు మనకి. ఇది సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్. ఇంతకుముందు అకౌంటింగ్ మొత్తం శాప్లో జరిగేది. అంటే ఫర్ సపోజ్ ఈరోజు ఎస్బీ ఎంత వచ్చింది అమౌంట్, మొత్తం శాప్ మళ్ళీ లాగిన్ అయ్యి దాంట్లో కోడ్స్ కొట్టేవాళ్ళం. హెచ్ఐసిఓడి ఇలాంటివన్నీ ఆ కోడ్ కొట్టగానే అది ఓపెన్ అవుతుంది. దాంట్లో కొట్టేవాళ్ళు. ఎస్బీకి ప్రతి ఒక్కదానికి ఒక కోడ్ ఉండేది. ఈరోజు ఎస్బీ 10,000 అలా ఏం అది మొత్తం అకౌంటింగ్ చేసి మనకి చివరికి 0 అయిందా కాలేదని చూపిస్తూ ఉంటుంది. అది కొంచెం క్రిటికల్గా ఉండేది, అంటే కష్టంగా ఉండేది. దాన్ని తీసేసి దాన్ని సింప్లిఫై చేసి 2.0 తీసుకొచ్చారు. మీకు 2.0 క్లియర్గా అర్థమవుతుంది. కానీ అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. శాప్ అబ్రివేషన్ ఏంటంటే సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకేనా. తర్వాత పిఓఎస్ కౌంటర్ సెప్టోల్ అభివృద్ధి చేశారు. ఇవన్నీ అవసరం లేదు నాకు తెలుసు. ఇంకా పిఓఎస్ కౌంటర్ అంటే బుకింగ్ చేసేది ఇవన్నీ ఆ కౌంటర్. ఫినాకిల్ పిఎల్ఐ అనేది ఎక్కడ చేస్తారు, మెకామిష్ సాఫ్ట్వేర్ అంటే పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి సంబంధించింది. పిఓఎస్బి అంటే ఫినాకిల్ ఇవన్నీ చెప్పాను. బ్యాక్ ఆఫీస్ ఇవన్నీ ఇప్పుడు అప్డేటెడ్. ఇదంతా బ్యాక్ ఆఫీస్ అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే బ్యాక్ ఆఫీస్ అంటే బ్యాగులు కట్టేవాళ్ళు. బ్యాగులు డిస్పాచ్, బ్యాగులు లెటర్ స్కాన్ చేయడము ఇవన్నీ కూడా అక్కడే చేసేవాళ్ళు. కౌంటర్ కేటాయించడము, ట్రెజరీ కూడా దాంట్లోనే కనపడేది. చివరిలో డే ఎండ్ కూడా దాంట్లోనే చేసేవాళ్ళు. ప్రజెంట్ ఇది అవసరం లేదు, ఎందుకంటే చూడలేదు. కాకపోతే డిస్పాచ్ మాడ్యూల్ ఐపీవీఎస్ అంటారు, ఇండియా పోస్ట్ విజిబిలిటీ సిస్టమ్ అంటారు. ఇట్లాంటి కొన్ని అబ్రివేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతా అంతా అవసరం లేదు, ఎందుకంటే ప్రజెంట్ పని చేయట్లేదు కదా. శాప్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ శాప్ మోడ్లో ఉండేది ఇంతకుముందు. డిపిఎంఎస్ దేంట్లో ఉండేది, శాప్లో ఉండేది. డెలివరీ పోస్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ కూడా ఇంతకుముందు శాప్లోనే ఉండేది. ఐఎం అంటే ఐడెంటిటీ పోర్టల్, మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి అన్నిటికీ మనం ఐఎం పోర్టల్ అని అదే యూజ్ చేసేవాళ్ళం. ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇంతకుముందు శాప్లో ఉండేవి. ప్రజెంట్ శాప్ అనేది డిస్కంటిన్యూ చేశారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నేనైతే లేదనుకుంటున్నాను. జస్ట్ ఒకసారి చూడండి. హెచ్ఆర్ఎంఎస్ కానీ ఇవన్నీ దాంట్లోనే ఉండేది. డిపిఎంఎస్ ఇవన్నీ అవసరం లేదు. తర్వాత ఇవి కూడా అవసరం లేదు. హెచ్ఆర్ఎంఎస్ అని తెలుసుగా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ప్రతి ఎంప్లాయీకి సెలవు ఎప్పుడు ఇవ్వాలి, మనం పెట్టుకుని అప్లై చేసుకున్న సెలవుని పైన వాళ్ళు శాంక్షన్ చేయడం. ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అంటే ఎంప్లాయీస్గా మన 10 రోజులు లీవ్ కావాలి, వెంటనే మన ఐడీతో లాగిన్ అయ్యి అప్లై చేస్తాం. తర్వాత కింద ఏముంది, మేనేజర్ సెల్ఫ్ సర్వీస్ అని ఉంది కదా. మేనేజర్ అంటే ఎవరు, మనకు ఎవరైతే లీవ్ శాంక్షన్ చేసే అథారిటీ ఉంటుందో వాళ్ళని మనం మేనేజర్ కింద చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే మన రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ఐడీలో లాగిన్ అయ్యి మన లీవ్ని అప్రూవ్ చేయడం, రిజెక్ట్ చేయడం చేస్తారు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈఎస్ఎస్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్, ఎంఎస్ఎస్ మేనేజర్ సెల్ఫ్ సర్వీస్. ఇంతవరకు ఎనఫ్ సరిపోతుంది. నెట్వర్క్ ఇంటిగ్రేటర్ అంటే చెప్పాను కదా. నెట్వర్క్ ఇంటిగ్రేటర్ అనేది సిఫీ అనేది మెయింటైన్ చేస్తుంది. ప్రతి ఎస్ఓ మీద ఒక చిన్న టవర్ పెట్టేసి నెట్ లాక్కుండేవాళ్ళు. దానికి ఏంటంటే మెయిన్గా వైడ్ ఏరియా నెట్వర్క్ అనే దాన్ని యూజ్ చేసేసి సిఫీ వాళ్ళు నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 2 ఎన్ఎస్పీలు ఉంటాయి. ఫస్ట్ ఎన్ఎస్పీ ఏం చేస్తారంటే వైర్ నెట్వర్క్, ఫైబర్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ ద్వారా ఇస్తుంటే NSP2 అనేది వైర్లెస్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతవరకు చాలంగా, మిగతాది ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మినిమం స్పీడ్ వచ్చేసి 1 Mbps అని తెలిసింది అనుకుంటున్నాను. 1 MB/s, దాన్ని 1024 KB అంటాం. మరి ప్రజెంట్ 2.0 ఎంత ఉందంటే దీన్ని ఎంతవరకు ఎంత పెంచారో చూడండి. ఇది 1 Mbps కదా, ప్రజెంట్ 2.0 అది 1 Gbps ఉంది. అంటే ఒక సెకండ్కి 1 GB డేటా ప్రాసెస్ చేసే కెపాసిటీని అంతా డెవలప్ చేశారు. ఇంతకుముందు 1 Mbps ఉండేది. ఓకేనా. మోడెంలో టీమ్ లింక్ ఏం అవసరం లేదండి. ఇంతకుముందు మనం ఉదయాన్నే నెట్ స్టార్ట్ చేయగానే, మన సిస్టమ్ ఆఫీస్ స్టార్ట్ చేయగానే సింక్ కొట్టేవాళ్ళం, డేటా సింక్ చేసేవాళ్ళం. సింక్ చేస్తే అప్పుడు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏమీ అవసరం లేదు, ఆటోమేటిక్గా సింక్ అయిపోతూ ఉంటుంది. ఏమీ అవసరం లేదు ప్రజెంట్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇంపార్టెంట్. IT 1.0 ఏం చేస్తారంటే పరివర్తన అనేదాన్ని ఒక న్యూస్ లెటర్ దాన్ని పెట్టారు. అంటే ఈమెయిల్ వస్తూ ఉంటుంది, ఏమేమి చేసాము, ఏమేమి అచీవ్మెంట్స్ చేసుకున్నామని. అదే 2.0 అయితే డిజిడాక్ 2.0 అంటాం. పరివర్తన అంటేనే 1.0, డిజిడాక్ అంటేనేమో 2.0. ఓకేనా. ప్రజెంట్ మన ఏటీఎంలో, పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలో 1000 టార్గెట్ పెట్టుకున్నాం కదా.
దాన్ని 2022 నుంచి ఐపీపీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మరి దాంట్లో క్యాష్ లోడ్ చేసేది ఎవరు? క్యాష్ ఎవరు లోడ్ చేస్తున్నారంటే ఏజీఎస్ అనే వాళ్ళకి అప్పగిచ్చేసారు అది. ఓకేనా. దీంట్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, నేను చెప్తాను తర్వాత. ఎండ్ ఆఫ్ డే చేయాలి, ఇచ్చేసి ఓడి, ఇది అవసరం లేదు. ఓకే. సిఎస్ఐలో జీపీఎఫ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సిఎస్ఐ యొక్క ఈఎస్ఎస్ పోర్టల్లో పొందగలిగే డ్రిల్ డౌన్ నివేదికలు ఏవి? ఏముంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ నివేదికలు కదా. తర్వాత 2వ క్వశ్చన్ చూడండి ఒకసారి. సిఎస్ఐ అంటే కో సిస్టమ్ ఇంటిగ్రేటర్లో జీపీఎఫ్ను విత్డ్రా చేసుకునే ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారో అడుగుతున్నారు. దాన్ని ఏమంటారు? డేటా ప్రవాహం, వర్క్ ఫ్లో అంటారు. అంతే, సింపుల్. తర్వాత ఇది వచ్చి చూడండి ఒకసారి. సిఎస్ఐ యొక్క ఈఎస్ఎస్ పోర్టల్లో అంటే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా పొందగలిగే ఏమేమి వస్తాయని అడుగుతున్నాడు. అన్నీ వస్తాయి. నిర్వహణ సమాచార వ్యవస్థ మొత్తం, అంటే దీన్ని ఏమంటామంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ మీరు కంపల్సరీగా ఒకసారి మనం చదివింది మొత్తం ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ 1.0 అనేది ఎందుకు వచ్చిందో చూసాము. 1.0 కంటే ముందు ప్రాజెక్ట్ యారో 2008లో వచ్చింది. ఎంఎన్ఓపి మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ 2010లో వచ్చింది. తర్వాత ఐటీ 1.0 అనేది 2012లో నవంబర్ 22వ తారీఖు యాక్సెప్ట్ అయిన సిసిఈ అంటే క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేస్తే నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చేసింది. 8 రోజుల్లో అమల్లోకి వచ్చేసింది. అలాగే 2018లో ఎంఎన్ఓపి వచ్చింది. పిఎన్ఓపి పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్. ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీని యొక్క బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ అనేది కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. సరే చూడండి, బడ్జెట్ 4,909 కోట్లు, 49,09 కోట్లు. మొత్తం ఆల్ పోస్ట్ ఆఫీస్లో వీటిని చేస్తూ ఉన్నారు. మెయిన్గా 4 ఉండేవి, మొత్తం 3 దశలో స్టార్ట్ చేయాలని చేశారు. ఫస్ట్ 6 సర్కిల్స్లో, దాంట్లో తమిళనాడు, కర్ణాటక, సౌత్ ఇండియా నుంచి ఉన్నాయి. నార్త్ ఇండియా వచ్చేసి మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం సర్కిల్స్ ఉన్నాయి. అస్సాం అంటే తూర్పు సైడ్ వస్తుంది. ఓకేనా. తర్వాత ఇంకేమున్నాయి దీంట్లో మెయిన్గా 2 ఉంటాయి. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ చెప్పాము, ఇంట్రాపరబుల్ ఏటీఎంస్ రావాలంటే. తర్వాత రిక్ట్ గురించి మొత్తం దీంట్లో 8 మోడల్స్ లేదా 8 సిలోస్ ఉంటాయి. 8 సిలోస్ అనే వాటిని 8 విభాగాలు విభజించి మొత్తం 8 ఏంటంటే 8 మందికి అప్పగిచ్చేశారు. దాంట్లో మెయిన్ ఏంటంటే బ్రెయిన్ ఆఫ్ ది పోస్టల్ సిస్టమ్ అంటే ఏంటంటే అది సిఎస్ఐ కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అంటాం. దానికి ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయించారు. ఈ సిఎస్ఐ అనేదేమో టీసీఎస్ వాళ్ళ దగ్గర ఉంటే, ఎఫ్ఎస్ఐ అనేది ఇన్ఫోసిస్ దగ్గర ఉంటుంది. రూరల్ అంటే బీఓ వాళ్ళకి హార్డ్వేర్ వచ్చేసి మనకి టీసీఐఎల్ మినోషి అనే కంపెనీకి అప్పగిస్తే దానికి సాఫ్ట్వేర్ ఇచ్చే బాధ్యత మాత్రం ఇన్ఫోసిస్ తీసుకుంది. తర్వాత డిజాస్టర్ రికవరీ సెంటర్ వచ్చేసి మైసూర్లో 2015లో స్టార్ట్ చేస్తే, డేటా సెంటర్ వచ్చేసి నేవీ ముంబైలో 2012లో స్టార్ట్ చేశారు. ఈ రెంటిని మెయింటైన్ చేసేది ఎవరంటే రిలయన్స్ వాళ్ళు. తర్వాత వచ్చేసి నెట్వర్క్ సిఫి 2 ఉంటాయి, NSP1, NSP2. స్పీడ్ వచ్చేసి 1 Mbps మినిమం స్పీడ్, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. బిఎస్ఎన్ఎల్ ఏమో NSP1 అయితేనేమో ఫైబర్ ఆప్టికల్ అంటే వైర్ ద్వారా ఇస్తుంది. ఎయిర్టెల్ అయితేనే వైర్లెస్ ద్వారా ఇస్తుంది. తర్వాత చేంజ్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? టీసీఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఉద్యోగులు ట్రైనింగ్ ఇవ్వడము, వర్క్ స్టేషన్స్ పెట్టడము, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా. ఫస్ట్ ఏటీఎం అనేది తమిళనాడు సర్కిల్లో టీ నగర్ హెచ్ఓలో స్టార్ట్ చేశారు. అక్కడ ఏం చేశారంటే 31/12/2016లో ఇతర ఏటీఎంల దగ్గర కూడా తీసుకోవడానికి ఇంటరాపరబుల్ ఏటీఎంస్ ఉంటాం, దాన్ని కూడా స్టార్ట్ చేశారు. తర్వాత 2022లో ఏటీఎం సర్వీస్ అనే దాన్ని మొత్తాన్ని కూడా ఐపీవీకి అప్పగిచ్చారు. ఇంతకు మించి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. కాకపోతే ఒకటి, ఈ టోల్ ఫ్రీ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. 1800-26668 నార్మల్ ఎంక్వైరీకి. డెబిట్ కార్డు, ఏటీఎం కార్డుకి సంబంధించి అయితే 440 ఉన్నది, అంతే. ఫినాకిలో ఏం అవసరం లేదు. ప్రతి ఎస్ఓహెచ్ఓకి ఒక ఐడి ఇస్తారు. దాన్ని ఫెసిలిటీ ఐడి అంటాం. ఆ ఫెసిలిటీ ఐడి 13 సంఖ్యలు ఉంటుంది. ఎస్ఓఎల్ సర్వీస్ అవుట్లెట్ అది వచ్చేసి 10 ఐడీలు ఉంటుంది. ప్రాఫిట్ సెంటర్ అది ఒక 5 ఐడీలు ఉంటుంది. ఎంప్లాయీ ఐడి 8 డిజిట్స్ ఉంటుంది. అంతవరకే గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని కూడా నాకు తెలిసి అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా జస్ట్ నేర్చుకున్నారు కదా, నేర్చుకున్న వరకు అలా చూడండి. ఏదన్నా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శాప్ మాడ్యూల్ ఉంది కదా, శాప్ మాడ్యూల్ ప్రజెంట్ దీన్ని తీసి పడేశారు. ప్రజెంట్ మనం శాప్ మాడ్యూల్ యూజ్ చేయట్లా. ఈ ఫెసిలిటీ సెంటర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను. యాక్చువల్లీ ఫెసిలిటీ సెంటర్లో మొత్తం 13 డిజిట్స్ ఉంటాయని చెప్పాను కదా. ప్రతి పోస్ట్ ఆఫీస్ కంటే ఈవెన్ ఇంక్లూడ్ బీఓతో కూడా ఒక దానికి కోడ్ ఇచ్చేసి మొత్తం 13 అంకెలు ఉంటాయి. ఈ 13 అంకెల కోడ్లో ఫస్ట్ 2 అక్షరాలు ఉంటాయి. హెచ్ఓ అంటే అది హెచ్ఓ అని, బీఓ అంటే బీఓ అని, పిఓ అంటే ఎస్ఓ అని, డివిజనల్ ఆఫీస్ ఏమో డివి అని ఉంటుంది. ఓకేనా. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, డివిజనల్ ఆఫీస్ని ఫెసిలిటీ ఐడియాలో ఏ నెంబర్ తోటి చేస్తూ ఉంటారు అని ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు పిఓ గేట్ పార్ట్ 1 చదివేటప్పుడు, పిఓ గేట్ పార్ట్ 1 కాదు, సబ్ అకౌంట్స్ చదువుతుంది కదా, వాల్యూమ్ 6 పార్ట్ 3 చదివేటప్పుడు ఏదైనా ఒక వ్యాన్కి పోస్ట్ బాక్స్ ఉందనుకోండి, బీఓలో పోస్ట్ బాక్స్ ఉంటే దాన్ని మనం పీబీతో చూపిస్తాం ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు. అదే మోబైల్ పోస్ట్ ఆఫీస్ అయితే అక్కడ ఏం చేస్తాం మనం,
పి అనే కోడ్తో చూపిస్తాం. పోస్ట్ బాక్స్ బి అని పెట్టేసి మూవబుల్ అంటే మూవబుల్ పోస్ట్ బాక్స్ అయితే దాన్ని పి లెటర్తో ఇండికేట్ చేస్తాం కదా. అలాగే మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఈ ఫెసిలిటీ ఐడిలో డివిజనల్ ఆఫీస్ని ఏ నెంబర్తో ఏ కోడ్ తోటి ఐడెంటిఫై చేస్తాడు అనగానే మీకు వెంటనే డివి అనేది గుర్తుకు రావాలి. బీఓ అయితేనేమో బీఓ అని గుర్తుకు రావాలి. పోస్ట్ ఆఫీస్ ఎస్ఓ అయితేనేమో మీరు వెంటనే ఎస్ఓ అని పెడతారు ఇంతకీ కొంప తీసి. సో ఎస్ఓ అంటే పిఓ అని అర్థం అది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ 11 అంకెలు ఉన్నాయి కదా. ఈ 11 అంకెలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ 2 అంకెలు ఏం చేస్తాయంటే సర్కిల్ కోడ్ని. ఫర్ సపోజ్ ఒక ఐడి రాస్తున్నాను చూడండి ఒకసారి. పిఓ 2230510400 ఉంది కదా, ఇదే ఉందనుకోండి. ఇక్కడ పిఓ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక ఎస్ఓని. సో మనం పిఓ చూడగానే ఈ ఫెసిలిటీ ఐడి ఒక ఎస్ఓది అని అర్థమైపోతుంది. ఈ 22 ఉంది కదా, 22 దేని రిప్రజెంట్ చేస్తుంది? ఈ సర్కిల్ కోడ్ ఇది. మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? మొత్తం 23 సర్కిల్స్ ఉన్నాయి కదా. 22 అనేది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఈ 3 ఉంది కదా, ఇది ఏ రీజియన్? ఇప్పుడు మనకి ఏపీ సర్కిల్లో మొత్తం 3 రీజియన్స్ ఉన్నాయి. కర్నూలు, విజయవాడ, వైజాగ్ ఉన్నాయి కదా. 3 రీజియన్స్కి ఒక కోడ్ ఉంటుంది. అలా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాడు. ఈ సింగిల్ డిజిట్ అనేది రీజియన్ని R1 అని మెన్షన్ చేస్తుంది. తర్వాత ఈ 05 ఉంది కదా, ఈ 05 అనేది ఈ రీజియన్లో ఉన్న డివిజన్ కోడ్ ఇది. ఫర్ సపోజ్ మనం అంతా ఎక్కడికి వస్తాం? విజయవాడ రీజియన్లో వస్తాం. మన డివిజన్ ఉంది కదా, మన ఉన్న డివిజన్లన్నిటికీ ఏం చేస్తారని ఒక కోడ్ ఇస్తారు. సో ఈ మూడోది R1 ఇండికేట్ చేస్తూ ఉంటే ఈ 05 అనేది ఆర్ఓలో, అది మన ఆర్ఓలో ఉన్న డివిజనల్ కోడ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. మన డివిజన్ ఏది? సో ఈ 3 చూడంగానే పలానా రీజియన్ అని తెలుస్తుంది. 22 చూడగానే సర్కిల్ కోడ్ పలానా సర్కిల్ అని తెలుస్తుంది. పిఓ అనగానే ఎస్ఓ అని తెలుస్తుంది. ఈ 05 అని చూడగానే పలానా రీజియన్లో పలానా డిఓ అని తెలుస్తుంది. తర్వాత ఈ 10 ఉంది కదా, ఈ 04 ఉంది కదా, ఈ 104 సంథింగ్ ఇది. ఒక నిమిషం ఒకటి చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయిందా. సో చూడండి, పిఓ 223051040001. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. పిఓ అంటే ఎస్ఓని ఇండికేట్ చేస్తుంది. ఈ 22 అంటేనేమో సర్కిల్ కోడ్ ఇది. ఈ 3 అనేది ఈ సర్కిల్లో ఉన్న రీజియన్. ఈ 05 అనేది డివిజనల్ ఇది, ఈ రీజియన్లో ఉన్న డివిజన్. ఈ 1 అనేది ఏంటంటే హెచ్ఓ కోడ్ ఇది. ఈ 04 అనేది ఎస్ఓ కోడ్. ఈ 001 అనేది బీఓ కోడ్. ఒక ఎస్ఓ కింద చాలా బీఓలు ఉంటాయి కదా, ఒక్కో చోట 30 బీఓలు 26 బీఓలు అట్లా ఉంటాయి. అందుకనేసి దీనికి ఏంటంటే 3 అంకెలు కేటాయించారు. ఎస్ఓలు ఎన్ని ఉంటాయి? మహా అయితే ఒక డివిజన్ కింద ఎన్ని ఉంటాయి? 3-4 ఉంటాయి. సింగిల్ డిజిట్ సరిపోయింది. సో మీకు ఇలా గుర్తుండాలంటే ఫస్ట్ 2 నెంబర్లు సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? సర్కిల్ కంటే తక్కువ భాగం ఏంటిది? ఆర్ఓ కంటే తక్కువ భాగం ఏంటిది? డిఓ కంటే తక్కువ భాగం ఏంటిది? హెచ్ఓ కంటే తక్కువ ఏముంటుంది? ఎస్ఓ కంటే తక్కువ ఏముంటుంది? బీఓ. మీకు కంపల్సరీగా ఇలా గుర్తుండాలి. మొత్తం 13 డిజిట్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఫెసిలిటీ కోడ్ ఉందో అది న్యూమరికలా, డిజిటలా, ఆల్ఫాబెటిక్ అని అడుగుతాడు. సో మనం దీన్ని గమనిస్తే పిఓ అనేది ఆల్ఫాబెటిక్స్, మిగతా నెంబర్లు ఉన్నాయి. సో నెంబర్లో ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటాం. ఓకేనా. ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ మనకు డిజి పిన్ ఉంది కదా, అది కూడా ఆల్ఫా న్యూమరికల్ కోడే. అది మనం తర్వాత చూద్దాం. ఇంతకు మించి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. మినిమం స్పీడ్ అంటే 1 Mbps అని చెప్తాం అంతే. సో 1.0 ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే 2.0. దాంట్లో ఒక 100 క్వశ్చన్స్ కూడా రెడీ చేశాను. ఆ 2.0 క్లాస్ అంతా చెప్పుకొని క్వశ్చన్స్ కూడా మనం ఒకే వీడియోలో మొత్తం కంప్లీట్ చేసేద్దాం. చూసినందుకు ధన్యవాదాలు.